గత కొంతకాలంగా బయోపిక్ల హవా సాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్, ఠాక్రే బయోపిక్, మోదీ బయోపిక్ ఇలా ఎన్నో బయోపిక్లు వేడి పెంచుతున్నాయి. ఆ కోవలోనే మరో నాయకుడిపై సెమీ బయోపిక్ సెట్స్ పైకి వెళ్లనుందన్న వార్త వేడి పెంచుతోంది. ఏపీ రాజకీయాల్లో కీలక నాయకుడైన ఆ యువనేతపైనే సినిమా అనగానే ఒక్కసారిగా యూత్ లో వాడి వేడిగా చర్చ సాగుతోంది. రైటర్ గా 40 చిత్రాలు, నటుడిగా ఇప్పటి వరకు 127 చిత్రాలు, దర్శకుడిగా 3 చిత్రాలు మాత్రమే చేసిన పోసాని కృష్ణమురళి మెంటల్ కృష్ణ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఇటీవల సైలెంట్ గా కడప జిల్లా పులివెందులలో ఓ సినిమాకు శ్రీకారం చుట్టారాయన. ఇది యువ నాయకుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డేరింగ్ స్టోరీ నేపథ్యంలో ఉంటుందని ప్రచారం జోరందుకుంది. గత కొంతకాలంగా పోసాని కృష్ణమురళి వైసీపీకి మద్దతుగా నిలుస్తూ చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. జగన్ పై తనకున్న భక్తిని చాటుకోవడానికి ఎన్నికల వేళ ఆయన సినిమా చేస్తున్నారని అంతా అంటున్నారు. అందుకు తగ్గట్లే పులివెందులలో చిత్ర బృందంతో హంగామా చేసిన పోసాని కొత్త చిత్రాన్ని జగన్ క్యాంపు కార్యాలయంలోనే మొదలు పెట్టడం పలు సందేహాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఎన్నికల వేళ జగన్ లోని పోరాట పటిమను ఎలివేట్ చేసేలా ఈ సినిమా ఉంటుందా అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమా షూటింగ్ కి లొకేషన్ల ఎంపిక పూర్తయిపోయింది. 20 రోజుల పాటు పులివెందుల చుట్టుపక్కల గ్రామాల్లో చిత్రీకరణ జరపనున్నారని తెలుస్తోంది. లొకేషన్ల పరిశీలనకు వెళ్లిన పోసాని వెంట వైసీపీ నేతలు వెళ్లడం టీడీపీ వర్గాలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోందన్న మాట వినిపిస్తోంది. గోల్డెన్ ఎరా ప్రొడక్షన్ నెంబర్ 1 బ్యానర్ పై శ్రీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోసాని జగన్ పై తీయబోతున్న సినిమా ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తుందా అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.